Hello all, welcome to iDream Media. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. యూపీఎస్సి గ్రూప్స్ అవ్వచ్చు, ఈ పోటీ పరీక్షలకు అత్యంత కఠినమైన టఫెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎకానమీ. ఈ ఎకానమీని ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేసుకోవాలి, అదేవిధంగా సర్వే అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, ఈ ట్రెండింగ్ సబ్జెక్ట్ని ఛాలెంజింగ్ కాకుండా సింపుల్గా ఎలా చదవాలనేది చాలా అభ్యర్థులకు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అనమాట. సో దీనిపై డిస్కస్ చేయడానికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ హర్షవర్ధన్ సార్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయనతో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు iDream మీడియా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఎకానమీ అనేసరికి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్స్ అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, అసలు ఈ ఎకానమీ వెయిటేజ్ ఎంత ఉంటుంది, అసలు ఈ ఎకానమీ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఎకానమీ సబ్జెక్టు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ భయపడేది సబ్జెక్ట్ ఎకానమీ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేషన్స్లో ఏదో హిస్టరీ, తర్వాత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మెడికల్ బ్యాక్గ్రౌండ్, చార్టెడ్ అకౌంట్ బ్యాక్గ్రౌండ్, ఇటువంటి వాళ్ళు వస్తారు. వైల్ కమింగ్ టు ద యూపీఎస్సి, ఎకానమీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 30% కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి. 32 అంటే 25 to 35% మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. యూ నో వెరీ వెల్ దట్ 50% మార్క్స్ ఈజ్ ఎనఫ్ టు క్లియర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూపీఎస్సీ అయినా సరే, ఏదైనా సరే. సో ఈ ఎకానమీలో ఫస్ట్ మనము 5 స్టెప్స్ని మనకి గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసేప్పుడు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ. ఓకే సార్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఎన్సీఆర్టీలో మనకి అక్కడ స్టోరీ రూపంలో ఇస్తారు. ఓకే, ఆ స్టోరీ రూపంలో అది చిన్నపిల్లలకి, కానీ మనం కాన్సెప్ట్ని దాంట్లో ఉంటే మనం డెరివేట్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్ లేతే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, వీటిని అన్నింటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్కువ మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఫర్ దట్ రీజన్ ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి ఎన్సీఆర్టీ నుండి. తర్వాత మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత ఈ తెలుగు అకాడమీతో పాటు కరెంట్ అప్డేట్స్, మనకి యోజన, కురుక్షేత్ర లాంటిదో మనం లింక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ బేసిక్, తర్వాత కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ తర్వాత అప్లికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్, అప్లికేషన్ అనేది చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వివేక్ సింగ్ బుక్ చాలా బాగుంటుంది. అదేంటి, మన బేసిక్ ఎన్సీఆర్టీ నుండి డిరైవ్ చేసినటువంటి దాన్ని వివేక్ సింగ్ సేమ్ అదే ప్యారలల్గా అలానే రాసుకుంటూ వచ్చాడు అనమాట. దీంట్లో ఈ ఎకానమీలో ఇట్స్ నాట్ ఓన్లీ ఎకానమీ, ఇట్స్ వాట్ వీ కాల్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అవును, క్లియర్. సో మనకి అందుకే చూడండి, మనకి ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్స్ వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ ఎకనామిక్ సబ్జెక్ట్ని ఎలా అప్లికేషన్ చేసుకోవాలి రియల్ లైఫ్లో. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఫినాన్స్ మినిస్టర్ ఎప్పుడైతే బడ్జెట్ అనౌన్స్ చేస్తారో త్రూ అవుట్ ఇండియా మొత్తం ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. ఎదర్ మనకి ట్యాక్స్ కట్ చేస్తున్నారా, పెంచుతున్నారా, ఇటువంటివన్నీ అనమాట. సో ఫర్ దట్ రీజన్ మనకి ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున మనము ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డీల్ విత్ మల్టిపుల్ క్రోర్స్ రూపంలో మనం డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అందుకనేసి ఈ సబ్జెక్ట్ని ఇన్డెప్త్ అనాలిసిస్తో మనం అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అండ్ ఇట్ హ్యావ్ మోర్ వెయిటేజ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ విల్ గివ్ లాట్ మోర్ మార్క్స్. మనకి ఎకనామిక్ సర్వే వస్తుంది. ఎకనామిక్ సర్వే అంటే లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని దాని అవుట్కమ్ ఏంటి అనేది చాప్టర్ల రూపంలో మనకి ఇస్తారనమాట. ఎకనామిక్ సర్వే బడ్జెట్ అంటే ఈ సంవత్సరంలో నెక్స్ట్ సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ మనం ఎడ్యుకేషన్కి ఇస్తున్నాం, ఎంత మిడ్ డే మీల్కి ఇస్తున్నాం, ఎంత ఎంజీనీరింగ్కి ఇస్తున్నాం. ఓకే, ఇటువంటి అంశాలు చాలా క్లారిటీగా అక్కడ మనం చెప్పదలుచుకుంటాం అనమాట. సో ఇటువంటి దానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. అది 300-500 పేపర్స్ కూడా ఉంటుంది. సో అది చదవడం ఫస్ట్ చాలా చాలా కష్టమైన అంశం. దాన్ని మనము ఈజీగా 500 పేపర్స్ని మనం ఒక 10 పేపర్స్లో మనం కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. ఓకే, అది. సో ఇప్పుడు మీరు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అన్నారు. ఎంటైర్ మన సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఎకానమీ అంటే గుర్తుకొచ్చేది సర్వే అండ్ బడ్జెట్. సో మరి అసలు యాస్పిరెంట్స్ అందరూ కూడా ఏంటంటే రెడీమేడ్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు రెడీమేడ్కి వెళ్ళాలా, లేదంటే వాళ్ళు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 చదవాలా?
చదువుకున్న తర్వాత నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎక్కువే. అంటే 500 పేజెస్ అంటే ఎక్కువే. ఓకే. సో, అవును. చాలా మంది ఆ పేజ్ చూస్తేనే ఫస్ట్ భయపడతారు. భయపడతారు. సో, దానికి కాకుండా క్రక్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యోజన తీసుకోండి. అవును. యోజన చిన్నగా ఉంటుంది బుక్. అవును సార్. ఓకే. అది ఈజీ టు రిమెంబర్, ఈజీ టు ఓకే. రిప్రజెంట్ అవును, అనమాట. అవును, ఈ అవును. కాన్సెప్ట్స్ ని మనం క్లారిటీగా అవును. మనం అనాలిసిస్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు యోజన, కురుక్షేత్ర అంటున్నారు కదా! అవి హ్మ్. నిజంగా యూపీఎస్సీ పోటీ పరీక్షలు ఓరియెంటెడ్ ఉంటాయా? లేదంటే జనరలిస్టిక్‌గా ఉంటాయా? నో. యాక్చువల్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. అక్కడ రాసే ప్రతి ఒక్క ఆథరు హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్స్, ఓకే. ఆర్‌బీఐ గవర్నరు, హ్మ్. హ్మ్. లేకపోతే ఫినాన్స్ మినిస్టర్, గవర్నరు అవును, ఇటువంటి అవును వాళ్ళు సార్. ఎక్కువ మంది వస్తుంటారు. అవును సార్. సో, వాళ్ళ 35 ఇయర్స్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్, 30 ఇయర్స్ ఆఫ్ ద అవును, ఎక్స్‌పీరియన్స్‌ని అవును. దే విల్ పుట్ వితిన్ ద వెరీ లెస్ పేజెస్. అవును సార్. ఇంకొకటి చాలా మంది అభ్యర్థులు మనకి కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేయాలి అనేసి మీరు అడిగారు ఇందాక. ఎగ్జాక్ట్‌లీ. కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఆల్ ఇండియా న్యూస్ అనేది ఖచ్చితంగా వినాలి. ఓకే. ఓకే. దాని తర్వాత స్పాట్‌లైట్ అనేసి 15 మినిట్స్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆహా! అది తీసుకొని మనము నోట్స్ రాసుకుంటే ఇంకా అది ఒక చాలా బావుంటుందది. ఓకే సార్. చాలా మంది అభ్యర్థులు ఇవి చేయరు. చాలా మంది అభ్యర్థులకి ఇండియన్ ఇయర్ బుక్ ఉందని కూడా తెలీదు. అవును సార్. అవును సార్. సో, అక్కడ మీరు ఒక నోట్స్ అన్న మాట యూజ్ చేశారు. ఇప్పుడు అవును. అసలు స్టాటిక్, కరెంట్ అఫైర్స్. హ్మ్. ఇప్పుడు స్టాటిక్‌తో పాటు కరెంట్ అఫైర్స్ చదవాలా? హ్మ్. లేదంటే స్టాటిక్ చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలా? స్టాటిక్ చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే. ఎందుకంటే ఇట్స్ అప్లికేషన్. ఆహా! ఓకే. అవును. ఇట్స్ అప్లికేషన్. అవును. అప్లికేషన్ తెలియాలంటే దాని యూజ్ అనేది మనకు తెలిసుండాలి కదా! అవును. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటున్నామండి. హ్మ్. యూఎన్‌డీపీ మనం చేస్తుంది. అవును, మనకి హెచ్‌డీఏ అవును. అంటున్నాం. హ్యూమన్ ఎగ్జాక్ట్‌లీ. డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఇవన్నీ. అవును. ఇవన్నిటికి మనం అప్లికేషన్ చేయాలంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటున్నాం. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ రేట్ అంటున్నాం. హ్మ్. హ్మ్. సెక్స్ రేషియో అంటున్నాం. అవును. ఓకే. టోటల్ ఫర్టిలిటీ రేట్ పెంచాలి అని మన ఏపీ చంద్రబాబు నాయుడు సీఎం చెప్తున్నాడు. అవును. ఓకే. ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఎన్‌సీఈఆర్‌టీలో మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. అవును వితౌట్ సార్. నోయింగ్ ద ఎన్‌సీఈఆర్‌టీ హ్మ్. మనకి చాలా చాలా కష్టమవుతుంది ఈ సబ్జెక్ట్. ఓకే సార్. ఓకే. సో, ఎకానమీ అంటేనే ది టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. ఛాలెంజింగ్ సబ్జెక్ట్. మరి ఇది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్థులు ఓకే. హ్మ్. మీరు నాన్ సైన్స్ లేదంటే తెలుగు మీడియం చదువుకున్న అభ్యర్థులు హ్మ్. ఏ విధంగా చదవాలి? దాంతో పాటు ఎన్‌సీఆర్ చదవమని చెప్పారు. అవును. సో, ఎన్‌సీఆర్ చదివితే సరిపోతుందా? హ్మ్. లేదంటే స్టాండర్డ్ బుక్స్ చదివితే సరిపోతుందా? లేదంటే కొంతమంది కోచింగ్ తీసుకుంటారు. అవును. ఆ మెటీరియల్ చదివితే సరిపోతుందా? యాక్చువల్‌గా ఫస్ట్ వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా వచ్చారు. అవును. తెలుసా? అవును. అవును. తెలుగు మీడియంలో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అవును సార్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు తెలుగు మీడియంలో లేవు, లేవు. లేవు, చాలా లేవు. కష్టం. అవును ఒక సార్. వర్డ్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకోవాలంటే ఏ శంకర్ నారాయణ డిక్షనరీ చూసుకోవాల్సొచ్చేది. అవును. అప్పటి రోజుల్లో. సో, ఇట్స్ బెటర్ టు రీడ్ బైలింగ్విల్. ఓకే. అచ్చా! అచ్చా! ఓకే. అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఎలా? హ్యూమన్ ఆహా! డెవలప్‌మెంట్ అవును, ఇండెక్స్ అవును, ఎలా? అవును, ఇటువంటి ఇండెక్సెస్‌ని ఎక్కువ అడుగుతారు. అవును, ఇంకొకటి కోర్ కాంపోనెంట్స్ ఇన్ ద ఎకానమీ వచ్చేసి ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్, అవును. ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ హ్మ్. సర్వీస్ సెక్టర్. ఓకే. వీటి నుండి ఎక్కువ క్వెషన్స్ అడుగుతాడు. అవును సార్. అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో గవర్నమెంట్ ఎయిదర్ ద స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇప్పుడు అవును. ఎంజీనీరే గాని మార్చారు. అవును సార్. ఓకే. నేమ్ మార్చారు. అవును. సో, ఇటువంటి అంశాల్ని మనము గుర్తుకు పెట్టుకోవాలనమాట. అచ్చా! ఆ! అంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నారు, డేటా. హ్మ్. సో, అలాగే మనకి బడ్జెట్‌లో డేటా ఉండదు. సర్వేలో డేటా డేటా ఎప్పుడు ఉండదు. మగప్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ హ్మ్. మెయిన్స్‌లో అవ్వచ్చు, హ్మ్. ప్రిలిమ్స్‌లో అవ్వచ్చు. అసలు హ్మ్. డేటా ఇంపార్టెన్స్ ఉందా? యెస్. ఖచ్చితంగా ఉంది. ఉంటే మెయిన్స్‌లో ఏ విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలగాలి? యాక్చువల్‌గా ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ కానీ, ఏపీపీఎస్సీ మెయిన్స్ కానీ దే ఆర్ నాట్ ఆస్కింగ్ డైరెక్ట్‌లీ డేటా. అవును. బట్ డేటా వి కెన్ ఏబుల్ టు యూజ్. హ్మ్. హ్మ్. ఓకే. మనకు డేటా యూజ్ చేస్తే మన కంటెంట్ బాగా తెలుసు అనేసి మనకి పేపర్ ఎవాల్యుయేటర్‌కి అర్థమవుతుంది. ఓకే. ముఖ్యంగా యూపీఎస్సీ గాని, ఏపీపీఎస్సీ గాని వాళ్ళు అడిగే పదాలుంటాయి. డిస్కస్, ట్రేస్, ఎగ్జాక్ట్‌లీ. అనాలిసిస్, అవును. ఓకే. ఎక్స్‌ప్లెయిన్, ఎలాబరేట్ ఇటువంటి వర్డ్స్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్డ్స్‌లోనే మొత్తం ఉంది. ఓకే. అంటే ఓకే. వాట్ హి వాంట్ టు ఎక్స్‌పెక్ట్. వాట్ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఓకే. డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ మనకు అర్థమవుతే ఆన్సర్ మనం చాలా ఈజీగా హ్మ్. చేయొచ్చు. సో, ఇప్పుడు గ్రూప్స్ అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు. అసలు ఈ గ్రూప్స్‌లోను గాని, సివిల్స్‌లో గాని హ్మ్. మెయిన్స్‌లో అంటుంది మెయిన్స్‌లోని ఏ విధంగా రాయాలి? అంటే ఎకానమీ రిలేటెడ్ వచ్చేసరికి మనకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. హ్మ్. కాబట్టి మెయిన్స్ డిస్క్రిప్టివ్‌లో రాయాలా? పారాగ్రాఫ్ వైస్‌గా రాయాలా? లేదంటే డయాగ్రామ్స్ రాయాలా? పిక్టోగ్రాఫ్ ఇవ్వాలా? ఎట్లా? యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి. మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మనకి ఉన్నాయి. అవును. ఓకే. అటువంటివి మనము డయాగ్రామ్ రూపంలో రాస్తే బెటర్. ఓకే. పారాగ్రాఫ్ కూడా అక్కడక్కడ రాయాల్సొస్తుంది. అవును. మనకి ముఖ్యంగా ఎస్సే. అవును. ఎస్సే చాలా ఇంపార్టెంట్.
యూపీఎస్సీలో 250 మార్క్స్ ఉంటుంది, అవును అది గ్రూప్ 1 గ్రూప్ 2లో 150 మార్క్స్ ఉంటుంది. అవును సార్ ఇట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్ ఎస్ఏ మనం ఎలా స్టార్ట్ చేయాలి అన్న విషయాన్ని మనకి ఎక్కడి నుండి నేర్చుకోవాలంటే మనకి యోజన కురుక్షేత్ర అవును. అంటే కొన్ని ఏరియాస్ ఇంపార్టెంట్, బట్ అవును. యోజన ఖచ్చితంగా చదవాలి. ఓకే తర్వాత మనకి ఇందాక మాట్లాడుకున్నట్లు రేడియో వచ్చే అవును ఆల్ ఈ ఇండియా అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు రైల్వే మినిస్ట్రీ సెక్రటరీ వస్తాడు. ఓకే ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే అతను విత్ ఇన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే అంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఏంటివి, అంటే ఎలా చేయాలి. హెల్ప్ అవుతుంది అంటారు అవును. సార్ ఇప్పుడు ఇదంతా బానే ఉంది సో ఎంటైర్ యూపీఎస్సీ అవ్వచ్చు సివిల్ ఐ మీన్ గ్రూప్స్ లో అవ్వచ్చు సో ఎకానమీ చదివేటప్పుడు Hmm. కరెంట్ అఫైర్స్ చదవాలంటున్నారు Hmm. మరి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మెయిన్స్ మనకి ఆగస్ట్ లో ఉంది అనుకోండి ఫర్ Hmm. సపోజ్ అంటే వీళ్ళు ఎన్ని మంత్స్ ముందు నుంచి ప్రిపరేషన్ చేయాలి బెటర్ టు బి 1 ఇయర్. ఆ 1 ఇయర్ ఖచ్చితంగా చూడాలి. 1.5 ఇయర్ ఆర్ 1 ఇయర్ ఖచ్చితంగా చదవాలి. గ్రూప్స్ కూడా అంతేనంటారు మొత్తం గ్రూప్స్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఇంకా టైం ఉంటే. అంటే ఇప్పుడు స్టాండర్డ్ బుక్ చదువుతాడు ఒక Hmm. అభ్యర్థి Hmm. చదివిన తర్వాత నోట్స్ తయారు చేసుకుంటాడు అవును. లేదంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతాడు బానే ఉంది ఇప్పుడు మన సర్వే వస్తుంటది అండ్ Hmm. బడ్జెట్ వస్తుంటది దీన్ని ఏ విధంగా ఇంటర్లింక్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇట్స్ బెటర్ టు నాట్ యూజ్ ద ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో చేసింటారు ఓకే ప్రింటింగ్ 1 ఇయర్ బిఫోర్ ఏంటి, అవునవును బట్ అప్డేషన్ ఉండాలి కాబట్టి మనకంటూ మనం సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఓకే ఓకే, బేసిక్ డెఫినేషన్స్ ఎట్లా ఎన్సీఆర్టీలో ఉంటాయి, ఒక అవును. స్టాండర్డ్ బుక్స్ మనకు ఉంటాయి. ఉమ్, ఓకే, ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని అప్డేట్ చేస్తూ ఉంటారు. అవును ఓకే, అందుకే మనం నోట్స్ రాసుకునేప్పుడు స్పేస్ కొంచెం పెట్టుకోవాలి. అచ్చా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, అవును పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. అవును అవును దే డోంట్ ఆస్క్ యూ డైరెక్ట్లీ దిస్ పర్సన్ ఉందా లేదా అని. ఉమ్, కానీ యూపీఎస్సీలో ఏమడుగుతాడంటే ఫ్రమ్ ద 1947 టు 2026 ఉమ్. ద గ్రోత్ రేట్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. లాజిక్ Exactly, logical లాజికల్ గా. అవును అవును సో దే డోంట్ ఆస్క్ ద ఫ్యాక్ట్స్, దే డోంట్ ఆస్క్ ద లైక్ డేటా, ఓకే దే విల్ ఇంటర్లింక్ డేటా ఇన్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ మేనర్. అచ్చా ఓకే సో ఇప్పుడు ఎకానమీ అంటే ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అంతా తెలిసిందే Hmm. ఒక తెలుగు మీడియం గ్రామీణ విద్యార్థి Hmm. ఆ కీ టెర్మినాలజీ ఉంటుంది ఫర్ సపోజ్ అవును. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం. అంటారు లేదంటే ఫిజికల్ పాలసీ పాలసీ అటువంటి పదాలని తెలుగులోని రాసుకోవాలా లేదంటే డైరెక్ట్ గా చదువుకుంటూ పోతే సరిపోతుంది యాక్చువల్గా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు పదకోశం అనేసి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్. ఐ నో దట్, నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు. ఓకే, ఆ పదకోశాలు ఎకానమీకి ఉంటుంది, హిస్టరీ, ఓకే, పాలిటీ, ఓకే, తర్వాత మనకి ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంటుంది, అవును ఆ ఎథిక్స్ కూడా ఉందన్నమాట అవునవును పదకోశం. ఆ Okay. పదకోశాలు అనేది చిన్న చిన్న 25 రూపీస్ అలా ఉంటుంది, అది తీసుకొని మనం చదివితే ఇంకా బాగుంటుంది ఓకే మనకి. అంటే ఆ టెర్మినాలజీ కొంచెం ఇబ్బంది పడుకోకుండా ఉంటుంది అనమాట. అచ్చా సో ఎంటైర్ ఈ ఎకానమీ అనేది ఏందో Hmm. ఈ గ్రూప్స్ ఎస్పెషల్ చూసుకుంటే అసలు దీని వెయిటేజ్ ఎంత ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మన గ్రూప్ 2 లో పేపర్ ఉంది ఎకానమీ బడ్జెట్ ఎకానమీ గురించి కాబట్టి దీని మీద ఎలా ఫోకస్ చేయాలి అభ్యర్థులు యాక్చువల్గా మనకి గ్రూప్ 2లో 75 మార్క్స్ ఎకానమీ అవును సార్ అవును ఎకానమీ. అవును ఓకే, తర్వాత ఈ ఎకానమీ అనేది అక్కడ వచ్చేసి సబ్జెక్టివ్ అంటే క్వశ్చన్స్ రూపంలో వస్తారు, అవును ఏఆర్బిఎల్ అవును అలాంటివి ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేస్తారు ఎగ్జాక్ట్లీ సార్ ఎక్కువ మంది. అవును వాడు మనకి ఎగ్జామ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అబ్బా సి కాదు డి ఆన్సర్ అనేసి అవును ఉంటుంది. సార్ అవును సార్ సో ఇటువంటి కన్ఫ్యూజన్ కాకూడదు అనుకుంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ప్రైస్ 2 సార్లు చదవాలి. ఓకే ఓకే, క్వశ్చన్ 2 సార్లు చదివి మీరే ఆన్సర్ని క్రియేట్ చేసుకోవాలి, రాబట్టుకోవాలి మనం చదివిన దాన్ని. తర్వాత అక్కడ ఆప్షన్స్ చూడాలి. ఎప్పుడైతే ఆప్షన్ చూస్తే మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. ఓకే ఫస్ట్ రిపీట్ ద క్వశ్చన్ ట్వైస్. అచ్చా ఓకే చెప్పారు కదా మరి ఎంసీక్యూస్ కన్ఫ్యూజ్ చేస్తారని చెప్పి mm. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సివిల్స్ అవ్వచ్చు గ్రూప్స్ అవ్వచ్చు Mm. అప్లికేషన్ వరంలో అడుగుతున్నారు. అడగడం జరుగుతుంది Ah. మరి అలాంటప్పుడు ఎకానమీ రిలేటెడ్ గా ఆ ఒక అభ్యర్థి ఏ విధంగా ఆన్సర్ చేసే ఆ టెక్ ని అప్పుడు మనకి ఎలిమినేషన్ మెథడ్ అని అంటున్నారు ఎలిమినేషన్ మెథడ్ ఆ మెథడ్ ఎంత వరకు యూజ్ అవుతుంది ఎకానమీ సబ్జెక్ట్ వరకు అంటే ఎలిమినేషన్ మెథడ్ కూడా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్ అడిగే విధానం నేను మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అవును ఫస్ట్ స్టేట్మెంట్ హీస్ పికపింగ్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ, ఓకే సెకండ్ స్టేట్మెంట్ సమ్ స్టాండర్డ్ బుక్, థర్డ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ బుక్, ఫోర్త్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే ఆర్ బడ్జెట్. ఓకే That means you want to clear a single question also, we need to read from zero to hero. ఓకే Okay, అప్పుడు మాత్రమే మనం ఆన్సర్స్ మనం కరెక్ట్ చేయగలుగుతాం. సార్ ఓవరాల్ ఫైనల్ గా Hmm. గ్రూప్స్ అవ్వచ్చు సివిల్స్ అవ్వచ్చు ఈ ప్రిపేర్ అభ్యర్థులకు బిగినర్ అవ్వచ్చు అలా స్టార్ట్ చేసిన అభ్యర్థులు అవ్వచ్చు మీరు Okay. ఇచ్చే ఒక సలహా ఏంటి సార్ ఈ ఎకానమీ రిలేటెడ్ గాను Trust the government source. ఓకే Okay, don't go for the institutional somewhere.
ఓకే. స్టిక్ ఆన్ వన్ బుక్, సింగిల్ బుక్. ఓకే సార్. ఓకే. ద బెస్ట్ బుక్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్స్‌లో. ఓకే. డిఫరెంట్ సోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే. స్టార్ట్ విత్ ఎన్‌సీఈఆర్‌టీ. హుహు. ఓకే. ఫాలో ద వివేక్ సింగ్ దట్ ఓకే. బుక్. ఓకే. వే ఆఫ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది వివేక్ సింగ్. అచ్చా! ఓకే. మనకి ఇంకా సింగానియా ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. అవును బట్ సార్. డోంట్ కన్‌ఫ్యూజ్. స్టిక్ ఆన్ ఓన్లీ వన్ బుక్. అంటే గ్రూప్స్ కూడా ఏ బుక్స్ సరిపోతాయి? గ్రూప్ స్పెసిఫిక్‌గా బుక్స్ గ్రూప్స్ ఏమన్నాయా? అంటే మనం ఏంటంటే ఏదైనా చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ముందర పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ సార్. సిలబస్ ముందర పెట్టుకోవాలి. హ్మ్. ఆ సిలబస్‌ని పెట్టుకొని ఆ పర్టిక్యులర్ ఏరియా మాత్రం చదవాలి. రీడ్ ఎంటైర్. ఇట్ విల్ బి టైమ్ వేస్ట్. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు చూడండి, ఆ ప్రిలిమ్స్ ఆ నోటిఫికేషన్ వచ్చిన నుండి ఒక 6 మంత్స్, 7 మంత్స్ లోపల ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది. అవును సార్. సో ఇటువంటి నేపథ్యంలో మనకి స్టూడెంట్స్ చాలా క్లారిటీగా స్టిక్ ఆన్ వన్ బుక్, అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే. తర్వాత యోజన కరెక్ట్ ప్రతి మంత్ చదవాలి యోజన. హ్మ్. 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 ఓకే. కురుక్షేత్ర అప్పుడప్పుడు మంచి ఏదైనా మనకి ఇంపార్టెన్స్. టాపిక్ అన్నప్పుడు. ఇంకొకటి ద హిందూ గాని, ద ఈనాడు గాని, సాక్షి గాని ఏదైనా న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఓకే. మీకు ఒక పార్ట్ అయి ఉండాలి. మీ ప్రిపరేషన్‌లో వెదర్ యూ ఆర్ రీడింగ్ 10 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఆర్ 6 అవర్స్ వాట్ ఇట్ మే బి. హ్మ్. హ్మ్. మీకు రీడింగ్ అనేది హ్యాబిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా! అప్పుడు మనం చదివేది న్యూస్ పేపర్. ద ఓకే. హిందూ పేపర్ అయితే ఇంకా అవును. బాగుంటుంది. సార్ ఒక యాస్పిరెంట్ ఇప్పుడు ఎకనామిక్స్ స్టార్ట్ చేస్తారు చదవడం. హ్మ్. ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తే అవకాశం ఉంటుందంటారు? డిపెండ్ అపాన్ ద స్టూడెంట్ అండి. ఓకే. యూ కాంట్ సే లైక్ కొంతమంది ఏమవుతుంది ఆ టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అవును. అవును. ఓకే. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవాలంటే ఇప్పుడు ఢిల్లీ డేస్‌లో మేము ప్రిపరేషన్‌లో న్యూస్ పేపర్ చదవాలంటే మాకు 5 అవర్స్ కూడా పట్టేది. ఇప్పుడు మై గాడ్. 20-30 మినిట్స్‌లో మొత్తం న్యూస్ పేపర్ అంతా అవును సార్. అవును అయిపోబడుతుంది. సార్. అవును ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎకానమీ అనేది ఛాలెంజ్ సబ్జెక్ట్ అవ్వచ్చు. కానీ ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్లానింగ్‌తో ఫాలో అయితే గనక ఈజీయే. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇటువంటి మోర్ వీడియోస్ మీకైతే వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.